అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాళ లాగ్ ఏంటంటేనండి, మనం సండే రోజు వనస్థలిపురం వెళ్ళామండి. అక్కడ మా మేనగోడలు ఉంటుందన్నమాట. దానికి 2 పిల్లలండి. ఈ మధ్యనే వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసిందండి. చాలా కాలం అయింది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి వెళ్దాం అనిపించి బయలుదేరామండి. ఎండాకాలం మొత్తం ఎటు వెళ్ళలేక చల్లబడంగానే మబ్బుగా ఉంది, అసలు వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఆటోలో వెళ్ళామండి. చూడంగానే ఎంతో ఆదరించిందండి మా మేనగోడలు. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ కూతురు అల్లుడు వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లాడు మనోడు పుట్టాడు. దానికి కొత్త లేదు, చక్కగా మా దగ్గరికి వచ్చేసాడు. ఎత్తుకున్న వాళ్ళు కూడా వెళ్ళేసరికి వంట చేసిందండి. మమ్మల్ని చూడ ఎంత సంతోషపడ్డారో. చక్కగా వంట చేసేసింది. భోంచేసామండి. భోజనం చేసుకున్న తర్వాత సాయంత్రం బయలుదేరుతామంటే ఒప్పుకోలేదు. మాకు కూడా ఒక పూట దాని దగ్గర ఉండాలని అనిపించిందిలేండి. ఒక కష్టకాలంలోనండి అది మాకు 4 రోజులు ఇంట్లో పెట్టుకొని ఎంతో ఆప్యాయతగా ఆధారంగా చూసుకుందండి. అదొక్కటేటండి, దాని భర్త, దాని బిడ్డలు, దాని అత్తింటి వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో ఆధారంగా చూశారండి. ఎప్పటికీ వాళ్ళ మేలు మేము మర్చిపోలేము. ఎవరికైనానండి కష్టం వచ్చినప్పుడు ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళని మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటామండి. దేవుడి తర్వాత వాళ్ళకి అంతటి స్థానం ఇస్తామన్నమాట. చిన్న వయసు పిల్లలు, వాళ్ళని మేము ఆశీర్వదించాలి కానీ నమస్కారం చేయకూడదు కదండి. మా ఆశిస్తూ ఆ దేవతల దయ వాళ్ళకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటామండి. ఆ రాత్రి ఉన్నామండి. పొద్దున్న బయలుదేరుతుంటే ఎక్కడికి వెళ్ళేది, సాయంత్రం వెళ్ళొచ్చలే అంది. సరే అని చెప్పేసి అక్కడ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి, వినాయకుని గుడి దర్శించుకొని వస్తామని చెప్పి అనగానే వాళ్ళ ఆయనే మమ్మల్ని తీసుకొని వచ్చాడండి. విశేషం ఏంటంటేనండి, అది మా మేనగోళ్ళు మా మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఆమె భర్త ఎంత మంచి మనసోనండి. చిన్నమ్మ చిన్నానంటూ మమ్మల్ని ఎంతో ఆదరంగా చూసుకున్నాడు. చక్కగా ఇలా వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామన్నమాట. చూశారు కదండి స్వామి ఎంత బాగున్నాడో. అసలు ఇలా మెట్లెక్కి లోపలికి వెళ్ళాలన్నమాట. అసలు తిరుపతి వెంకన్నను దర్శించుకున్నంత ఆనందం కలుగుతుందటండి. అంత ఆనందమే కాదండో, అంత విశేషం కూడా. తిరుపతి వెంకన్న స్వామి దర్శించుకుంటే ఏమి ఫలితం వస్తుందో, ఇక్కడ ఈ స్వామి దర్శించుకున్నా కూడా అదే ఫలితం మనకి లభిస్తుందటండి. ఇదేమో అలివేలు మంగమ్మ గుడి అండి. స్వామి పక్కనే ఒక గుడిలో, అంటే కుడివైపు గుడిలోనేమో అలివేలు మంగమ్మ, ఎడమవైపు గుడిలోనేమో గోదాదేవి అలంకరణ ఉంటుందన్నమాట. ఇదిగోండి అమ్మవారి గుడి చుట్టూ ఇలాగా అమ్మవారి యొక్క అష్టలక్ష్మి స్వరూపాలండి. ఇది చూస్తున్నారు కదండి, ఇది అమ్మవారి గుడి అన్నమాట. చాలా బాగుంటుందండి. గోదాదేవి అమ్మవారు, పద్మావతీదేవి అమ్మవారు అన్నమాట. ఆది దంపతులు కదండి వారు. తర్వాత ఇదిగో చూడండి, ఇది పద్మావతి అమ్మవారి దేవాలయం అనమాట. ఒక పెద్ద హాల్ లాగా ఉందండి. హాల్లోంచి మనం మెట్లకి ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ పద్మావతీదేవి ఆలయం కొలువై ఉంటుందన్నమాట. అమ్మవారికి కుంకుమార్చన చేయించాము, స్వామి దర్శనం చేసుకున్నాము. చక్కగా ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందండి. ఇక్కడ మూల విరాటులు ఉంటారనమాట. అంటే ఉత్సవ విగ్రహాలు అంటారు కదండి, ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ఉందన్నమాట. అక్కడ కూడా దర్శించుకున్నామండి. అప్పుడప్పుడు ఊరేగింపులప్పుడు, కళ్యాణాలప్పుడు ఈ ఉత్సవ విగ్రహాలకి పూజ చేస్తారటండి. చూస్తున్నారు కదా, ఇది ఎదురుగుండా ఉందండి. మెట్లకి లోపలికి వెళ్ళాలన్నమాట మనం. పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇదండి. తర్వాత మేము అక్కడి నుంచి ఇది గోదాదేవి దేవాలయం అనమాట. ఎడం వైపు ఉంటుందండి స్వామికి గోదాదేవి ఆలయం అనమాట. తర్వాత అక్కడి నుంచి వినాయకుని గుడికి వెళ్ళామండి. ఇక్కడ చూడండి ధ్వజస్తంభం దగ్గర వినాయకుడు అండి. చాలా విశాలమైన ప్రాంగణంలో కట్టారండి. వినాయకుడి గుడే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వరులు, అయ్యప్ప స్వామి దేవాలయం ఉందండి. ఇక్కడ విశేషం ఏంటంటేనండి, మంగళవారాలు, శుక్రవారాలు అమ్మవారి దేవాలయంలో కనుక నిమ్మకాయల దీపాలు కనుక పెట్టి ఏదైనా మనసులో కష్టం చెప్పుకుంటే ఆ తల్లి తీరుస్తుందిటండి. అందుకే మంగళవారం, శుక్రవారం బాగా రష్ ఉంటుందిటండి. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఏదన్నా ఉడుపు కడితేటండి ఆ కోరిక తప్పకుండా కూడా నెరవేరుతుందిటండి. అందుకనే ఎప్పుడైనా వీలు చూసుకొని వనస్థలిపురం వెళ్ళినప్పుడు ఈ 2 దేవాలయాల్ని కూడా చక్కగా దర్శించుకొని రండి. స్వామి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందండి. చక్కగా ఇక్కడ వినాయకుని గుడిలో కూడా చాలా విశేషమైన పూజలు జరుగుతాయటండి. అయ్యప్ప స్వామి పూజ ఏదో చేస్తున్నారు, ఎవరో అనుకున్నారట ఆ రోజు. అక్కడ ముక్కొని చేస్తున్నారండి పూజ. ఆ రోజు దంపతులు ఎవరో కూర్చొని చక్కగా పూజలు చేయిస్తూ ఉన్నారన్నమాట. ఇక తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చామండి. ఇంకా సాయంత్రం దాకా ఉండి సాయంత్రం బయలు